ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఈ వాక్యము ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఆదరణకరంగా ఉంది కదా. మనకు ఎంత సంతోషమవుతుంది. ఎందుకంటే యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఎవరికి, ఎందుకు అంటే తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి. అంటే మనం ముందుగా దేవుని పట్ల యథార్థ హృదయం గలవారమై ఉన్నట్లయితే మనల్ని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. మరి ఆ యథార్థవంతుల లిస్టులో మనం ఉన్నట్లయితే నీకు నాకు కూడా, నీ పట్ల నా పట్ల కూడా ఆయన అదే శ్రద్ధను కనపరుస్తాడు. ఆయన అదే విధంగా బలపరుస్తాడు. ఇది చాలా గొప్ప విషయం. ఇది గొప్ప అద్భుతమైన వాగ్దానం. మరి అయితే ఈ వాగ్దానము గురించి దేవుడు ఒక విధంగా బాధగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే జరిగిన విషయం ఏమంటే, ఆస అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచాడు. చాలా మంచి పనులు చేశాడు. దేవునికి ఇష్టంగా నడిచాడు. మరి దేవుణ్ణి ఆశ్రయించాడు. అనేక క్రియలను, అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి జరగాల్సిన క్రియలన్నీ కూడా జరిగించాడు. ఉన్నత స్థలములను పడగొట్టాడు. ఇవన్నీ చేసినప్పుడు యెహోవా కూడా, దేవుడు కూడా ఎంతో అతని పట్ల మంచి విశ్రాంతి కలుగజేసి ఉన్నట్లుగా మనము 14వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా చూస్తాము. అయితే ఆయన చాలా కష్టంలో ఉన్నప్పుడు, అంటే ఎప్పుడైతే అతని పైన యుద్ధానికి చాలామంది వచ్చారు, అప్పుడు అతడు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, యెహోవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీపైన జయమొందనీయకుము అని ప్రార్థించాడంట. ఎంత మంచి ప్రార్థన కదా. ఈ ప్రార్థనలో దేవునికి మహిమ చెల్లిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, మరి తను బలహీనుణ్ణి అని ఒప్పుకుంటూ, బలం లేని వారికి సహాయం చేసేవాడు నీవే అని ఒప్పుకుంటూ, మరి మేము నిన్ను నమ్ముకొని ఉన్నాము, నీవు మా దేవుడవు కాబట్టి ఈ నరమాతృలు, అంటే ఈ మిగతా తనపైకి యుద్ధానికి వచ్చిన వాళ్ళంతా కూడా నరమాతృలు. అంటే ఏమాత్రము బలం లేనివారు, ఏమాత్రము నీ పట్ల భక్తి లేనివారు. కాబట్టి వాళ్ళు మా పైన జయం ఎట్లా పొందుతారు? మేము నీ బిడ్డలం కదా, మేము నిన్ను నమ్ముకొని ఉన్నాం కదా, నీ జనులం కదా, మమ్ములను నీవెంతో బలపరుస్తావు కదా, మేము ఇట్లాంటి నరమాతృల మీద వాళ్ళ చేతిలో ఎలా ఓడిపోగలము అని అతడు ఎంతో దీనంగా, ఎంతో వినమ్రంగా, ఎంతో అద్భుతమైనటువంటి ఆ చిన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే అసలు ఆస అలా ప్రార్థించాడో లేదో, దేవుడు ఆస ఎదుట ఆ యూదావారి ఎదుటను ఆ కూషీలు ఎవరైతే యుద్ధానికి వచ్చారో వాళ్ళందరినీ నిలవనీయలేదు, వాళ్ళను మొత్తివేశాడు. అప్పుడు వారందరూ కూడా పారిపోయారు. ఎంత అద్భుతమైనటువంటి విజయాన్ని వారు పొందుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా యెహోవా భయం వచ్చింది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆస తాను చేసిన ప్రార్థనను బట్టి, ఆస తాను పొందిన జయంను బట్టి అతడు దేవునికి మహిమ తీసుకొని వచ్చాడు. ఆ విధంగా దేవుడంటే భయం అనేది ప్రతి ఒక్కరికి కలిగింది. అంత గొప్ప ఆస. ఆ తర్వాత అతడు ఎంతో అక్కడ ఓడిపోయిన వారందరి ఆ పట్టణాల మీదకి కొల్లబెట్టి అక్కడున్నటువంటి సొమ్మంతా కూడా దోచుకొని వచ్చేయడం జరిగింది. ఆ విధంగా అతడు ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి ఆ పరిస్థితులలో మళ్ళీ ఒకసారి వేరే వాళ్ళు యుద్ధానికి వచ్చారు.
16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరంన ఇశ్రాయేలు రాజైన బయషా యూదా వారి మీదికి దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరగకుండానట్టు రామాను కట్టించినప్పుడు అక్కడ తనకు సహాయం కావాల్సి వచ్చింది. అప్పుడు దేవుడు ఆశ అప్పుడు ఆశ ఏం చేయాలి? ఇంతకుముందైతే ఎట్లా ప్రార్థన చేశాడు? ఎంతో వినయంగా, ఎంతో అద్భుతంగా, ఎంతో దేవుని మహిమపరిచే రీతిగా ఎలా ప్రార్థన చేశాడో అలా ప్రార్థన చేయలేదు అతడు మర్చిపోయాడు. అంటే గతంలో దేవుడు చేసిన సహాయాన్ని అతడు మర్చిపోయాడు. గతంలో దేవుడు ఏ విధంగా తనను ఆదుకొని తనను గొప్ప చేశాడో అది కూడా మర్చిపోయాడు. మర్చిపోయి అతడు ఏం చేస్తున్నాడంటే సిరియా రాజైన బెన్హదదు దగ్గరికి దూతలను పంపించి నీకు మరి ముందంతా కూడా నా తండ్రికి నీ తండ్రికి సంధి ఉంది కదా, కాబట్టి నేను వెండిని బంగారంను పంపిస్తాను అని చెప్పి ఎక్కడ ఆ యెహోవా మందిరంలో రాజనగరలో ఉండే ఆ బుక్కసంలలో ఉండేటువంటి వెండిని బంగారాన్ని అంతా తీసి ఆ సిరియా రాజుకు బెన్హదదుకు పంపించినప్పుడు అతడు ఇతనికి సహాయం చేసి ఆ విధంగా అతడు జయాన్ని అయితే పొందుకున్నాడు. కానీ ఆ తర్వాత దేవుడు ఒక ప్రవక్తను ఆసా దగ్గరకు పంపించాడు. అతని పేరు హనాని. అతడు ఆసా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకోలేదు, పోయి సిరియా రాజును నమ్ముకున్నావు. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయాను. బహు విస్తారమైన రథములు, గుర్రపు రౌతులను, కూషీలను, లూబీలను గొప్ప దండై వచ్చిరు కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించాడు. ఇంతకుముందు గతంలో దేవుడు నువ్వు అడిగినావు కాబట్టి యెహోవా దేవుడు నీకు వాళ్ళను అప్పగించాడు. కానీ ఇప్పుడు మాత్రము నువ్వు మతి తప్పి ప్రవర్తిస్తున్నావు. దేవుడు ఎంత గొప్పవాడు! దేవుడు యథార్థ హృదయులందరినీ బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమనంతటా సంచారం చేస్తూ ఉండగా నువ్వు మతి తప్పి ప్రవర్తించావు అని చాలా తీవ్రమైనటువంటి హెచ్చరిక దేవుడు చేశాడు. ఒక ప్రవక్త ద్వారా ఆసాకు చెప్పి పంపడం జరిగింది. కాబట్టి ఆ సమయంలో కూడా ఆస చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. అతడు దేవుని విషయంలో హనాని చెప్పినటువంటి విషయాన్ని అక్కడ దేవుడు అతని పట్ల శాపాన్ని ప్రకటించాడు. ఏంటంటే ఇది మొదలుకొని నీకు యుద్ధంలో జరుగుతాయని. అయితే అతడు చెప్పినందుకు ఆ దీర్ఘదర్శిని ఆస ఏం చేశాడంటే అతన్ని బందీగృహంలో వేశాడు. ఈ విధంగా అతడు చేసిన దాన్ని బట్టి మనము కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి. మరి మనం కూడా కొన్నిసార్లు చాలా గొప్పగా, చాలా వినయంతో, వినమ్రంగా, ఆరాధనతో దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని ప్రార్థన చేసి అనేకమైన కష్టాల నుంచి బయటపడుతూ ఉంటాము. దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. అయితే మళ్ళీ కొన్నిసార్లు మనం మర్చిపోతాము. గతంలో దేవుడు చేసిన సహాయములన్నింటినీ కూడా మర్చిపోతాము. అందుకే దావీదు చాలాసార్లు చెప్తాడు, మనం ఏం చేయాలంట, మనము కష్టంలో ఉన్నప్పుడు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం తెచ్చుకోమని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి మోషే కూడా తన గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో మీరు దేవుడు మీ మధ్య చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను, అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోనండి అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే అవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు వెంటనే ధైర్యం వస్తుంది. అయ్యో అప్పుడు చేశాడు కదా దేవుడు, ఇప్పుడు ఎందుకు చేయడు, ఇప్పుడు కూడా చేస్తాడు అనే ధైర్యం మనకు వస్తుంది. అదే విధమైన ఆ గొప్ప విశ్వాసంతో మనం దేవుణ్ణి ప్రార్థించగలము, అడగగలము. కానీ ఆశ ఆ గొప్పదనాన్ని, అంటే ఆ దేవుని యొక్క గొప్పదనాన్ని మర్చిపోయి తాను మతి తప్పి ప్రవర్తించినట్లుగా ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా చేసినందువల్ల అతనికి శాపం తగిలింది. ఏంటి ఆ శాపం అంటే, అతని జీవితంలో ఇంకెప్పటికీ కూడా యుద్ధాలే అని చెప్పినప్పుడు దాన్ని బట్టి కూడా అతడు గ్రహించుకోలేదు. కనీసం అప్పుడైనా దేవుని దగ్గర క్షమాపణ అడగడం అనేది అతడు చేయలేదు. అతడు ఇంకా కోపం చూపించి ఆ ప్రవక్తను బందీగృహమందు వేయించినట్లుగా మనం చూస్తున్నాము. అయితే అతడు తన ఏలుబడిలో
చివరికి అతని పరిస్థితి ఏమైంది? చిన్న వయసులోనే 39వ సంవత్సరం, అంటే తన ఏలుబడిలో 39వ సంవత్సరంలో ఏం జరిగిందంటే అతని పాదంలో జబ్బు పుట్టి చాలా చాలా బాధపడినాడు. ఆ బాధపడే సమయంలో కూడా అతడు దేవుని దగ్గరికి అయితే రాలేదు. దేవుని దగ్గర విచారణ చేయలేదు. ఎంతోమంది వైద్యులను పట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత అతడు చనిపోవడం జరిగింది. ఆ విధంగా మన జీవితాలలో మనము దీని నుంచి లెసన్స్ నేర్చుకోవాలి. మనము నిత్యము దేవుని పైన మాత్రమే ఆధారపడడం అనేది నేర్చుకోవాలి. మనకు గతంలో ఎన్నోసార్లు దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ ఇప్పుడు చాలా సమస్యలలో ఉన్నప్పుడు మనము వెంటనే ఎవరిని అడుగుదామా, ఎవరి దగ్గరికి వెళ్దామా అని ఆలోచించడం కాకుండా, మనము మొట్టమొదట దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, దేవుణ్ణి అడిగి, దేవుని దగ్గర విచారణ చేయడం, దేవుని యొక్క సహాయం అడగడం, ఇదంతా చేస్తున్నప్పుడు దేవుడు యథార్థంగా ఎవరి హృదయాలైతే యథార్థంగా ఉంటాయో ఆ యథార్థమైనటువంటి హృదయం గలవారి వాళ్ళను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నదట. కాబట్టి ఏ నిమిషం నువ్వు ఆయన సన్నిధిలో కూర్చున్నా ఆయన వెంటనే జవాబిచ్చే దేవుడు. ఆయన నిరంతరము లోకమందంతటా నిరంతరం సంచరిస్తుంది. కాబట్టి మనము ఏ సమయమైనా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. ఎప్పుడు కూడా ఆయన ఇప్పుడు కాదు మళ్ళీ రా అని చెప్పే దేవుడు కాదు, ఇప్పుడు కాదు ఇంకొకసారి అని చెప్పే దేవుడు కాదు. ఆయన తప్పకుండా సహాయం చేసే దేవుడు. ఆయన వెంటనే జవాబిచ్చే దేవుడు. ఆయన వెంటనే మనకు సహాయాన్ని పంపించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. కాబట్టి మనము ఆయన పైన మాత్రమే ఆధారపడి, ఆయనను మాత్రమే నమ్మి, ప్రతి సమయంలో కూడా మనకు కష్టం వచ్చిన ప్రతి సమయంలో కూడా దేవుని దగ్గరికి మాత్రమే వెళ్ళగలిగేటువంటి ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నిజం కదా, మనము ఎప్పుడు కూడా దేవుని పైన మాత్రమే ఆధారపడదాం. ఆ విధంగా మన హృదయాలలో దృఢమైన నిశ్చయం చేసుకుందాం. యెహోవా దృష్టి ఎంత గొప్పది, ఆయన ఎంత శక్తిమంతుడు. మరి మనల్ని బలపరచాలంటే మనకేం చేయాలో, మనకు ఎలాంటి సహాయం పంపించాలో ఆయన ఒక్క సెకండ్లోనే ఆయనకు అర్థమైపోతుంది. ఆయన అది చేయగలడు. ఆ ధైర్యము మనకు కలుగుతుంది. ఆ విశ్వాసము మనం కలిగి దేవునిపైన విశ్వాసంతో దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు ప్రభా. తండ్రి, నీ ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి నీ యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయించినందుకై నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా దేవా తండ్రి, మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మేము ఎన్నోసార్లు తండ్రి మాకు నీవు చేసిన మేలులను ఉపకారములను మర్చిపోతూ ఉంటాం ప్రభా. తండ్రి, నీకు విరోధంగా జీవిస్తూ ఉంటాము, నీకు విరోధంగా ఆలోచిస్తూ ఉంటాము. మేము తండ్రి మాకు కష్టం వచ్చిన వెంటనే ఈ లోకంలో మనుషులపైన ఆధారపడుతూ ఉంటాము, మాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం తండ్రి. మా తండ్రి, అలాంటి పరిస్థితులలో నుంచి మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. తండ్రి, మేము నిత్యము నీ పైన మాత్రమే ఆధారపడగలిగే కృపను దయచేయండి. దయామేడ బైబిల్ గ్రంథంలో వ్రాయించినటువంటి అనేకమైన విషయాలు మాకు బుద్ధి కలుగుటకే వ్రాయించబడి ఉన్నాయి. కాబట్టి తండ్రి, మేము ఆశ యొక్క జీవితంలో నుంచి కొన్ని పాఠంలో నేర్చుకొని మరి మేము జాగ్రత్తగా జీవించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మరి నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు, నీ వంటి గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు ప్రభా. కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినమంతా మాకు తోడై ఉండండి, మా పనులలో మాకు తోడుగా ఉండి మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మా అపరాధములను క్షమించండి, ఇతరుల మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి ఈ దినము తండ్రి మేము చేయవలసిన ఏ పనులైతే ఉన్నాయో వాటన్నిటిలో తండ్రి మాకు ఎలాంటి సమస్య వచ్చినా నీ సన్నిధిలో నిన్ను అడిగి మేము నీ యొక్క సహాయం పొందడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభా. విద్యార్థులను దీవించండి, వారందరినైనా చక్కటి కోర్సులలో జాయిన్ కావడానికి వారికి మంచి మార్గం చూపించండి
మంచి సహాయం అనుగ్రహించండి. ఆర్థికమైన ఇబ్బందులు ఏమీ లేకుండా కాపాడమని వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి. ఇంకా ఎవరెవరైతే నాయన ఉద్యోగంల కొరకు ప్రయత్నిస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగంలో దయచేయండి తండ్రి. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి. నిరుద్యోగులను దీవించి వారి ఎదుట అనేకమైన మార్గంలను తెరవండి ప్రభా తండ్రి. ఎంతో నిరాశ నిస్పృహలతో ఉంటారు మా ప్రభా. వారిని అందరినీ తండ్రి వారి నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వివాహ ప్రయత్నం సఫలం చేయమని వేడుకొంచున్నాము. సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డను కూడా దీవించి వారిని దర్శించండి. వారిలో నీ యొక్క పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకొనిలాగున సహాయం చేయండి తండ్రి. మా తండ్రి దేవా, మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము. అప్పుల బాధలోనూ అనేకమైన ఆర్థిక సమస్యల్లోనూ ఉన్నటువంటి వారిని కూడా లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవా. మా తండ్రి, అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి, సహాయం చేయండి. వారికి కావాల్సినటువంటి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతో భయంకరమైన వేదనాకరమైనటువంటి ఆ వ్యాధి నుంచి నాయన తప్పకుండా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎన్నో ప్రయత్నాలు వాళ్ళు చేస్తుండగా వాళ్లకు తండ్రి వాళ్లకు కావాల్సిన సహాయం అనుగ్రహించండి. కొంతమంది ఇంప్లాంటేషన్స్కు ప్రయత్నిస్తున్నారేమో, అలాంటి వారికి తగిన సహాయం అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా డయాలసిస్ చేసుకుంటున్నటువంటి వారికి నాయన మీరు కృప చూపించండి. కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి తండ్రి. కీమోథెరపీ చేసుకుంటున్నటువంటి వారికి కూడా కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి. ఆపరేషన్లు జరుగుతున్నటువంటి చోట మీరుండండి ప్రభా. డాక్టర్ల చేతులలో మీరుండండి తండ్రి. తగిన సహాయం చేసి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని, అందరికీ సంతోషము సమాధానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆర్థికంగా వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ముఖ్యంగా తండ్రి, ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న పరిస్థితులను ప్రభా మీరు చూస్తున్నారు. దయవుంచి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి జీవితాలలో శాంతిని అనుగ్రహించమని వేడుకొంచున్నాము. యెరూషలేమును జ్ఞాపకం చేసుకోనండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని వేడుకొంచున్నాము. మా దేశంను దీవించండి. మా దేశంలో జరుగుతున్న ఎలక్షన్స్ విషయంలో మీరు సహాయం చేసి నాయన న్యాయంగా జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడండి తండ్రి. నీవు ఏ పార్టీ రావాలని, ఏ గవర్నమెంట్ రావాలని నీవు ఎన్నుకున్నావో నీ చిత్తానుసారమైనటువంటి గవర్నమెంట్ను తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీవు సమస్తం చేయగలవాడవు. నీ చేతిలో సమస్తం ఉన్నది. నీపైన మేము ఆధారపడుతున్నాం తండ్రి. క్రీస్తు విరోధి గవర్నమెంట్ రాకుండా కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారి సమస్యలన్నీ తీర్చండి తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.